హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు తమ్మునేల్ చూసే ఉంటారు కదా! సో, బేసిక్‌గా ఏంటంటే యూట్యూబ్‌లో వైరల్ అవ్వాలంటే కనుక యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఈ వీడియో చాలా యూజ్ అవుతది. బేసిక్‌గా ఏంటంటే యూట్యూబ్‌ని 2 కేటగరీస్ కింద డివైడ్ చేయొచ్చండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ కేటగరీ 18 ఇయర్స్ ఒకటి, నెక్స్ట్ అబోవ్ 18 ఇయర్స్ 2 కేటగరీస్ అండి. బిలో 18 ఇయర్స్ కేటగరీవి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడొచ్చేసి రెగ్యులర్‌గా చేసే అబోవ్ 18 ఇయర్స్ అంటే మనం చేసే వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ అబోవ్ 18 కేటగిరీ కిందే వస్తాయి. వీటిలో టాప్ మోస్ట్ ఛానల్స్ అంటే 100 ఛానల్స్ ఉన్నా కూడా మీరు ఇంకొక ఛానల్ మెయింటైన్ చేసినా కూడా ఈ ఛానల్ మంచి అంటే వ్యూవర్‌షిప్‌ని సొంతం ఇలాంటి కేటగిరీస్ ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి అంటే నేను చెప్పిన తర్వాత కూడా మీరెళ్లి ఒకసారి రీసెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి డివోషనల్ అండి. డివోషనల్ భక్తికి రిలేటెడ్ ఏ వీడియోస్ పెట్టినా కూడా అవి టాప్ మోస్ట్ కేటగిరీ అండి. మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాతైనా లేదా చూస్తున్నప్పుడైనా తర్వాత సెర్చ్ బార్‌లో యూట్యూబ్ సెర్చ్ బార్‌లోకెళ్ళి డివోషనల్ రిలేటెడ్ వీడియోస్ ఏవి కొట్టినా కూడా చాలా మంచి వ్యూవర్‌షిప్‌ని సొంతం చేసుకుంటాయి. ఆల్మోస్ట్ మిలియన్స్‌లో కూడా ఉంటాయండి వ్యూవర్‌షిప్ అనేది. అంత బావుంటాయి. సో, అంటే అంత టాప్ మోస్ట్‌గా ర్యాంక్ అవుతూ ఉంటాయన్నమాట. సో, డివోషనల్ అనేది మెయిన్ ప్రయారిటీ అంటే ఫస్ట్ మీరు 100 ఛానెల్స్ చేసినా, కాకపోతే ఏంటంటే మీరు ఆ ఇన్ఫర్మేటివ్ ఇచ్చినా ఓకే. లేదా సాంగ్స్ చేసినా ఓకే. దాని రిలేటెడ్ మీకేదైనా ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఆల్బమ్స్ చేసినా ఓకే. లేదా మీరేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పురాణాల గురించి, ఇతిహాసాల గురించి అనుకున్నా కూడా దాని రిలేటెడ్ వీడియోస్ చేసినా కూడా బాగా వైరల్ అవుతాయండి. సో, ఫస్ట్ వచ్చేసి డివోషనల్‌లో అవి బాగా వైరల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండి. డివోషనల్ తర్వాత హెల్త్ అనేది సెకండ్ టాప్ మోస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ మీకు హెల్త్ ఏవి ఐడియా లేదు, నాకేది తెలీదు అనుకుంటే కనుక, మీకేదైనా హోమ్ రెమెడీస్ ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా హోమ్ రెమెడీస్ చెప్పొచ్చు. లేదంటే కనుక చిన్న చిన్న చిట్కాలుంటాయి. ఆ చిట్కాలు చెప్పొచ్చు. లేదా చిన్న చిన్న అంటే బయట వాతావరణంలో మొక్కలు పెరుగుతుంటే గనక, ఆ మొక్కల వల్ల బెనిఫిట్స్ ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఆయుర్వేదం గురించి చెప్పొచ్చు. లేదు అంటే యోగా ఇంట్రెస్ట్ ఉంటే గనక యోగా చెప్పొచ్చు. లేదంటే మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉంటే గనక మెడిటేషన్ చెప్పొచ్చు. ఇలాగా కేటగరీస్ అనేది డివైడ్ చేసుకోవచ్చండి హెల్త్‌లో కూడా. వీటిలో ఏ కేటగరీ చెప్పినా కూడా ఎందుకంటే జనాలకి ఇప్పుడు బాగా అవేర్‌నెస్ పెరుగుతుంది కాబట్టి హెల్త్ అనేది వాళ్ళు టాప్ మోస్ట్ ప్రయారిటీలో పెట్టుకుంటున్నారండి. అది ఇన్‌కేస్ చిన్న పిల్లలు చూడకపోయినా పెద్దవాళ్ళు చిన్న పిల్లల కోసం చూస్తారు. అక్కడ అదొక చిన్న లాజిక్ అండి. సో, కాబట్టి ఏంటంటే హెల్త్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ప్రయారిటీయే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కుకింగ్ అండి. మీరు నేను ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి కదా! నా ఛానెల్ అనేది నాకు మళ్ళీ డౌట్ ఉంది అది ఇది అని చెప్తే మీరు ఒకసారి కుకింగ్ చూడండి. ఎప్పుడో ఫేవర్స్ పెట్టినా కూడా ఎప్పుడో వ్యూవర్‌షిప్‌ని సొంతం చేసుకుంటే ఎందుకంటే ప్రసాదాలు చేసే ఉంటాయి. పులిహోర గాని, ఇట్లా లడ్డూలు కానీ, ఇట్లా కేసరని కానీ అట్లాంటివి. అవి రెగ్యులర్‌గా అంటే కాన్స్టాంట్‌గా వ్యూవర్‌షిప్‌ని సొంతం చేసుకుంటూనే ఉంటాయండి. ఇప్పుడు మనకి ఏదైనా తినాలనిపిస్తది. వెంటనే సెర్చ్ వల్ల సెర్చ్ చేసుకుంటాము, చేసేసుకుంటాం. వెంటనే వీడియో చూసేస్తాము. ఇప్పుడు మనకి ఏదైనా చేయాలనిపిస్తది. మనకి ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం అందరం వీడియోస్ ఓపెన్ చేయడం, దాని రిలేటెడ్ ఏవైతే ఉందో కుకింగ్ చూసుకోవడం, చేయడం అట్లాగే చేస్తున్నాం కదా! సో, కుకింగ్ అనేది ఎప్పటికీ ఎవర్‌గ్రీనేనండి. అది కాకపోతే ఏంటంటే అందరూ చేసేది కాకుండా మీరొక చిన్న యూనిక్‌నెస్‌ని మెయింటైన్ చేయాలి. అంటే మీ వీడియో చిన్న టిప్స్ ద్వారానో, లేదా కొంచెం ఫన్ ఎలిమెంట్ యాడ్ చేసో, లేదా కొంచెం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసో, లేదా వాయిస్‌ని మార్చో, మీమ్స్ చేసుకుంటానో, ఏదో ఒకటి అట్లా ఫన్ ఎలిమెంట్‌ని క్రియేట్ చేసుకుంటాను. జనాలకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలండి. ఫస్ట్ మనం ఇప్పుడు నేను చెప్పిన కేటగరీస్ అన్నిటిలో చిన్న ఇంట్రెస్ట్ ఒకటి యూనిక్‌నెస్ అనేది మెయింటైన్ చేస్తే గనక డెఫినిట్‌గా మీ ఛానల్ టాప్ మోస్ట్‌లో ఉంటాయండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి డివోషనల్, నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ కుకింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లోర్స్ అండి. ఏదన్నా ప్రదేశాలు ఉంటే గనక మీకు ఆ ప్రదేశాలు బాగా జనాలకి తెలిసినది కాకుండా తెలియనిది. అంటే కొన్ని కొన్ని ప్రదేశాలుంటాయి. అవి అందరికీ తెలిసినవి. అందులో మనం కొత్తగా చూపించేదేం లేదు. అట్లా కాకుండా ఇప్పుడు ఆ సరౌండింగ్స్ ఒక గుడి ఉందనుకోండి. ఆ గుడి అందరికి చూపించేదే అనుకోండి. అట్లా కాకుండా దాని సరౌండింగ్స్‌లో ఏమైనా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయా? లేదా ఏదన్నా చూడదగ్గ ప్రదేశాలు అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ బావుంటదని లేదా క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉంటాయనేది. లేదా అక్కడ ఏదన్నా ఫేమస్ ఏమన్నా ఉంటాయా? లేదా ఆ విగ్రహ ప్రత్యేకతలు కానీ, ఇంకేదన్నా జనాలు అంటే ఎక్కువ మంది చెప్పనివి ఏదన్నా ఉంటాయి. ఆ పాయింట్స్ టచ్ చేస్తే గనక చాలా ఎళ్తాయండి. ఎక్స్‌ప్లోర్స్ ఆ ప్రదేశాల్లో ఫేమస్ ఏంటి? ఎక్కడ ఏది ఫేమస్? ఎక్కడ ఏవి బాగా అక్కడ ట్రెండ్ అనేది మనం గనక జనాలకి రీచ్ అయ్యే విధంగా మనం చేయగలిగితే చాలా బాగా ఎక్స్‌ప్లోర్స్ అనేవి వెళ్తాయండి. లాస్ట్ వచ్చేసి ఫన్ అండి. ఏవైతే అంటే ఫన్ జనరేట్ చేసే వీడియోస్ ఏవైతే ఉంటాయో, సపోజ్ అంటే 'కోవి సరళ' గారిని ఇమిటేట్ చేయొచ్చు. లేకపోతే 'సూర్యకాంతం' గారిని ఇట్లా చాలామంది ఇప్పుడు రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. వాళ్ళ ఛానెల్స్ మంచి వ్యూవర్‌షిప్‌ని సొంతం చేసుకుంటున్నాయి. అట్లాంటి వీడియోస్ ఏవైతే ఉంటాయి గనక అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. నాకు ఇవేవి రావండి నాకు ఫన్ ఎలిమెంట్ వస్తదంటే గనక అదే ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ మాత్రం చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఏదైతే డివోషనల్ చెప్పానో, హెల్త్ చెప్పానో, కుకింగ్ చెప్పానో, ఎక్స్‌ప్లోర్స్ చెప్పానో,
ఫన్ చెప్పాను. ఇవన్నీ మిక్స్ చేయొద్దు. ఒకరోజు కుకింగ్ పెట్టి, ఒకరోజు హెల్త్ పెట్టి, ఒకరోజు నెక్స్ట్ ఫన్ పెట్టి ఇట్లా చేయొద్దండి. మీకు ఏ కేటగిరీ సూట్ అవుతది, మీకు ఏ కేటగిరీ ఒకవేళ తెలియకపోయినా తెలుసుకొని చేయగలిగే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్ మాత్రమే చేయండి దయచేసి. మిక్స్ చేయొద్దు. మిక్స్డ్ టాపిక్స్, మిక్స్డ్ కంటెంట్ అనేది పెద్దగా రీచ్ ఉండదండి. ఏదైనా ఒక టాపికే సెలెక్ట్ చేసుకోండి. ఒక దాని మీద ఫోకస్ చేయండి. ఒక ఛానలే పెట్టండి. ఇనీషియల్ డేస్‌లో ఆ ఛానల్ మీద ఫోకస్ పెడితే మీన్‌వైల్ ఆటోమేటిక్‌గా మీరు ఒక అంటే 10 వీడియోస్ పోస్ట్ చేసి నాకు వ్యూవర్‌షిప్ రావట్లేదని మీరు ఆపేయొద్దు. మెయిన్ ఇంకొకటేంటంటే మన ఛానల్స్ ఏదున్నా గానీ, మనం పెట్టే ఛానల్ ఏదున్నా గానీ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. రెగ్యులర్‌గా వీడియోస్ అనేది వేస్తూ ఉండాలి. లాంగ్ వీడియో అనుకోండి వీక్లీ వన్స్ వేసినా పర్వాలేదు కానీ, షార్ట్ అయితే కనుక అట్‌లీస్ట్ టుడే బై డే లేదా మీకు పాజిబుల్ ఉంటే గనుక రోజుకొకటి. ఒక వన్ డే మొత్తం షూట్ చేసి పెట్టుకొని షెడ్యూల్ పెట్టేసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు. అట్లా మనం కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయగలిగితే గనుక మంచి వ్యూవర్‌షిప్‌ని సొంతం చేసుకుంటాయి. మనం ఒక 10 వీడియోస్ చేసి వ్యూవర్‌షిప్ రావట్లేదని వదిలేయొద్దండి దయచేసి. ఛానల్ సీరియస్‌గా తీసుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతాయి. ప్లస్ అంటే ఒక్కసారి మీది ర్యాంక్ అవ్వడం స్టార్ట్ అయిందనుకోండి వ్యూవర్‌షిప్ అనేది, ఇంక మీరు అంటే ఫార్వర్డే గానీ బ్యాక్వర్డ్ ఏమి ఉండదు. వెనక్కి తిరిగి చూసుకోవడం ఏమి ఉండదు. ఆటోమేటిక్‌గా మంచి వ్యూవర్‌షిప్ వస్తూ ఉంటుంది. మంచిగా ఛానల్ వైరల్ అవుతూ ఉంటుంది. ఇంకా మీరు మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే చాలు. బాగా గ్రో అవుతదండి. చాలా ఈజీగా మానిటైజ్ కూడా అవ్వచ్చు. అట్లాగే మీరు ఇంకొక చిన్న పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే రెగ్యులర్‌గా వీడియోస్ చేయటం ఒకటైతే గనుక చిన్న యూనిక్‌నెస్‌ని నేను ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్టు ఒక చిన్న యూనిక్‌నెస్‌ని మనం మెయింటైన్ చేయాలండి. ఆ యూనిక్‌నెస్‌ని మెయింటైన్ చేసామంటే అంటే మీరు మాట్లాడేటప్పుడు ఒక ఫన్ జనరేట్ చేయడమో, లేకపోతే మీ యాస ఏదైనా ఉంటదో ఆ స్లాంగ్‌లో చెప్పడమో, లేదా కొంతమంది డాన్స్ చేస్తూ చేస్తుంటారు కుకింగ్స్ ఇట్లాగా. అట్లా చేశారనుకోండి ఆడియన్స్‌లో 100 మందిలో మీరొకళ్ళే అనుకోకుండా మీరు సెపరేట్ అనేది వాళ్ళకి అర్థమైపోద్ది. మీరు మిమ్మల్ని అంటే ఒక స్పెషల్ దీని కింద కన్సిడర్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మీకు తొందరగా ఐడెంటిఫికేషన్ అనేది వస్తది. సో, ఈ చిన్న చిన్న టిప్స్ కూడా పాటించండి. ఈ ఛానల్స్ మీద ఇప్పటివరకు ఎవరైనా ఫోకస్ చేయకపోతే మీకెవరికన్నా కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నా కూడా ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా చాలా 110% యూజ్ అవుతది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే రెగ్యులర్‌గా నేను చేసే వెరీ యూజ్‌ఫుల్ ఇలాంటి హెల్ప్ అయ్యే వీడియోసే చేస్తూ ఉంటాను. మీకేదైనా డౌట్స్ ఉన్నా, మీకేదన్నా వీడియో రిలేటెడ్ అంటే షూట్ పర్పస్ కానీ, లేదా ఇంకేదైనా వీడియో రిలేటెడ్ కానీ, నాకిది ఎలా చేయాలో తెలీదు అని ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి చేయడానికి నేను 110% నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కనుక నేను రిప్లై ఇస్తాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయలేదు అనుకుంటే గనుక ఈ కేటగిరీస్ మీద ఫోకస్ చేసి